ఇన్సూరెన్స్ అంటే బైక్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవి 2 రకాలు. కార్ ఇన్సూరెన్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్. కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఒకటి థర్డ్ పార్టీకి ఇస్తారు, సెకండ్ వచ్చేసి ఓన్ ప్రాపర్టీకి ఇస్తారు. థర్డ్ పార్టీయే ఎక్కువ మన కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి. థర్డ్ పార్టీ అంటే మనం వెహికల్ని తీసుకెళ్ళి వేరే అతన్ని గుద్దామంటే అతని కార్కి డ్యామేజ్ కానీ, అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బిల్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరాయిస్తారు. అలాగే ఓన్ డ్యామేజ్ అనుకోండి, మన బండికి ఏదైనా అయినా కానీ, మనకి యాక్సిడెంట్లు ఏదైనా దెబ్బలు తగినా కానీ హాస్పిటల్ వాళ్ళే భరిస్తారనమాట. సో చాలామంది ఓన్ ప్రాపర్టీకి చూడాలి, కానీ కంపెనీస్ అలాంటిది ఏమీ లేదు, థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క కారుకు వాళ్ళ ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అలాగే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా థర్డ్ పార్టీ ఇస్తారు. థర్డ్ పార్టీ లేకుండా ఓన్ ప్రాపర్టీ కింద ఇవ్వమంటే ఇన్సూరెన్స్ ఏ కంపెనీ ఇవ్వదు, మన కారు రోడ్డు మీదకే రానివ్వదు. ఇటువంటి అనుభవం జరిగింటే కింద వెంటనే కామెంట్ చేయండి. ద రాక్ బర్డ్, ఇది డైనోసార్ బతుకున్నప్పుడు ఈ పక్షులు జీవించాయి. ఇది పెద్ద రాబందు అనమాట. ఇది వచ్చేసి ఎక్కువ ఎలిఫెంట్స్ అంటే ఏనుగులను అటాక్ చేసేవి. అంటే అవి అంతమించే సమయానికి ఇది ఉండొచ్చు, మేబీ ఎలిఫెంట్స్ కూడా అప్పుడే జీవనం సాగించు నా ఉద్దేశం. సో ఈ బర్డ్ ఎలిఫెంట్ పిల్లల్ని, ఎలిఫెంట్స్ని అటాక్ చేసి వాటిని ఫ్లయింగ్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళి వాటిని భుజించేది. అంత పెద్ద పక్షి. అలాగే ఈ పక్షి రివెంజ్ తీర్చుకోవడంలో చాలా టెక్నిక్ ఉపయోగిస్తుంది అనమాట. ఏదైనా అటాక్ చేసిందంటే దాన్ని చంపేంత వరకు ఇది ఊరుకోదనమాట. కానీ ఇప్పుడున్న జంతువులలో రివెంజ్ తీర్చుకోవడం అంటే పులి, ఎగ్జాక్ట్ పులి అనేది ఏదైనా జీవి తనని ఏదన్నా అంటే ఎప్పుడో ఒకసారి దాన్ని అటాక్ చేసి దాన్ని రివెంజ్ తీసుకోవడంలో చాలా ముఖ్యమైన పాత్ర వస్తుంది. కోపం ఎక్కువ పులికి సింహం కంటే. సింహం తను తినేసి పడుకుంటుంది, కానీ రివెంజ్ ఏం పట్టించుకోదు. పులి మాత్రం ఒక్కసారి రివెంజ్ తీర్చుకోవాలనుకున్నదంటే ఖచ్చితంగా దాన్ని రివెంజ్ తీర్చుకొనే వెళ్తుంది. సో మీ మనుషులు కూడా ఉంటారు చాలామంది పులి లెక్క, రివెంజ్ తీర్చుకోవాలా, చంపాలా, చేయాలని.